సో మనం ఈ రైపేరియడ్ రైట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అలొకేషన్ చేసిన ప్రాజెక్టులు ఏవైతే కేసీఆర్ గారు చేశారో వాటికి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే కదా. ఇవ్వక ముందే వాళ్ళు నీళ్ళని తీసుకుపోయిన అనుకో, ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది? కిందోళ్ళకి వస్తుంది, ఏపీకి వస్తుంది. అంటే ఇప్పుడు పోలవరంలో అలొకేషన్ లేకపోయినా ఆడ ప్రపోజల్ పెడుతున్నటువంటి ఈ బనకచెర్లకి ఇప్పుడు వాళ్ళకు రైట్ వస్తుంది. బనకచెర్ల లింక్ చేయాలంటే ఓ రిజర్వాయర్ కావాలి వాళ్ళకు. ఎందుకంటే పోలవరం స్టోరేజ్ అనేది అది కేవలం పోలవరం కింద ఉన్న రాజమండ్రి కింద ఉన్న ఆయకట్టు, ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న 13-14 లక్షల ఆయకట్టు, దానికి 2 పంటలు. అట్లనే అక్కడ నుంచి పుష్కరం, తాటిపూడి కాలువలు, వాటికి ప్యారలల్ గా మళ్ళీ పోలవరం నుంచి కృష్ణా డెల్టా కనెక్ట్ చేసిన కాలువ, డబల్ కాలువలు ఉన్నాయి. వాటికి సరిపోతుంది. వాటికి కూడా సరిపోదు ఇంకా పోలవరం స్టోరేజ్. ఇప్పుడు అయితే పోలవరం నుంచి బనకచెర్ల పోవాలంటే మధ్యలో బొల్లెపల్లి రిజర్వాయర్ అని కడుతున్నారు. ఎంత ఉంటుంది? 200 టీఎంసీ. 200 టీఎంసీ రిజర్వాయర్ కడుతుంది. అంటే అది మన తెలంగాణ అమాయక జనం కానీ రాజకీయ నాయకులు కానీ ఏమనుకుంటారంటే 200 టీఎంసీలుగా తీసుకుపోయేది, ఎందుకంటే 3000 టీఎంసీలు సముద్రంలో కలుతానే కదా అనుకుంటారు. అట్లా కాదు సార్, ఇప్పుడు ఒకటే రిజర్వాయర్ 200 టీఎంసీల సామర్థ్యంతో చాలా పెద్దది. అంటే ఇప్పుడు అది కృత్రిమంగా కడుతురా, అదేమన్నా గుట్టలో ఆ ప్రాంతం అట్లా ఉందాడా? అది మనము మల్లన్న సార్ కట్టుకున్నాం కదా, అట్లా ఆ టైప్ లా. అంటే మన మల్లన్న సాగర్ 50 టీఎంసీలకు కడితేనే మన దగ్గర చాలా గగ్గోలు పెట్టిర్రు, ఇట్లా కట్టకూడదు, ఇది అసలు మొత్తము ఈ మెథడే తప్పు అని చెప్పేసి మాట్లాడారు. మరి అక్కడ 200 టీఎంసీలు కడుతున్నారు కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఉన్నాయి కదా, తెలంగాణ 4 కోట్ల జనంలో ఇంతమంది కూడా లేరు నీళ్ళను అర్థం చేసుకునేటోళ్ళు, ఇంక్లూడింగ్ మీ యాంకర్లు, తర్వాత కోదండరామ్ లాంటి ఉద్యమ సారథులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు, వీళ్ళందరూ ఎవరు కూడా ఈ 10 ఏళ్ళకు రారు, సరిపోరు, రారు. అంటే అంతమంది లేరు. అయితే ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు అనేవి ఏనుగులు, వీళ్ళంతా గుడ్డోళ్ళు. వీళ్ళు నా ప్రాజెక్ట్ గురించి చెప్పంటే ఏం చేస్తారు? ఒకడు ఈబ్ పట్టుకుంటాడు గోడలాగా ఉందంటాడు, ఒకడు కాలు పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు, ఒకడు తోక పట్టుకుంటాడు పాములాగా ఉందంటాడు, ఒకడు చెవులు పట్టుకొని డొప్పలాగా ఉంది ఈ ప్రాజెక్ట్ అంటాడు. ఇది మన తెలంగాణ పరిస్థితి. అందులో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకటి సార్, ఇప్పుడు వీళ్ళు పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోవడానికి 200 టీఎంసీల సామర్థ్యంతో ఒక పెద్ద 40,000 క్యూసెక్లు అంటే పర్ డే దాదాపు వాళ్ళు 40,000 అఫీషియల్ గా పెడుతుండ్రంటే 60,000 టీఎంసీ అంటే అటు ఇటుగా 6 టీఎంసీలు ఎత్తుకపోతారు రోజు. అంటే దాని లైనింగ్ కూడా చేస్తారు ఇంకెక్కువ. అంటే 200 టీఎంసీ 5-6 టీఎంసీలు రోజు తీసుకెళ్తారు. 200 టీఎంసీల కెపాసిటీ తోటి పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు, కృత్రిమ రిజర్వాయర్. మళ్ళీ దాంతో పాటు బనకచెర్ల తీసుకుపోతారు. ఇక్కడ ఇదంతా గ్రావిటీ ద్వారానే పోతుందా? పోలవరం నుంచి లిఫ్ట్లు ఏమన్నా వాడతారు? లిఫ్ట్లు వాడతారు. దీని మొత్తం వ్యయం కూడా ఇవాళ పత్రికల్లో చూసినా నేను, దాదాపు 80,000 కోట్లు అని చెప్పేసి ఇప్పుడు రఫ్ గా ఇస్తున్నారు. అది ఇంకా ఆడ కేసీఆర్ లేడు ముఖ్యమంత్రిగా, కేసీఆర్ అక్కడ రాడు కూడా. అవును, అది ఎంత అవుతుంది తెలుసా? 3 లక్షల కోట్లు అవుతుంది. కాళేశ్వరం కూడా 2 లక్షల కోట్లు ఇప్పటికి దాటేది, ఒకవేళ ఈ దొరలు కనుక పరిపాలన చేస్తుంది. అంటే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా 2 లక్షల కోట్లు. ఇవాళ నేను పత్రికల్లో చూసింది, ఇతర మాధ్యమాల్లో చూసింది, 80,000 కోట్లతోటి జీబీ లింక్, అదే గోదావరి బనకచెర్ల లింకుని పూర్తి చేయాలి అనేది ఒక ప్రాథమికంగా అనుకుంటున్నారు. దాంట్లో 50% ఏపీ ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వం తోటి సహకారంతో చేయాలని అంటున్నారు. మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేయమంటే కూడా చేస్తుంది, ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ లేదు, అక్కడ గవర్నమెంట్ ఉండదు కదా. ఓకే, కాబట్టి ఇదివరకు మనం అడుగుతేనేమో నేషనల్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ఏం లేవు, డ్యామ్ లేదు, పోలవరం ఇచ్చిర్రు, ఇప్పుడు దీనికి కూడా ఇస్తారు, ఎందుకంటే గవర్నమెంట్. అంటే నాకు క్వశ్చన్ ఇక్కడ ఒకటే సార్, స్ట్రైట్ గా, ఇప్పుడు మనము లిఫ్ట్ చేసుకొని ఒక 200 టీఎంసీలు 270 టీఎంసీలు ఎత్తిపోసుకుందామంటేనేమో మన కరెంటు బిల్లు ప్రాబ్లం వస్తుంది అంటున్నారు, రిజర్వాయర్లు అంత పెద్దది ఎందుకు అంటున్నారు, మల్లన్న సాగర్ అంత పెద్దది కట్టడం వల్ల అది రేపన్నాడు భూకంపాలు వస్తాయి, లీనమెంట్లు వస్తాయి, ఇంకేదో వస్తాయని చెప్పేసి ఇట్లా చర్చ చేసిరు. మరి వాళ్ళు 200 టీఎంసీల కృత్రిమ రిజర్వాయర్ కడుతున్నారు, వాళ్ళు కూడా లిఫ్ట్ పెట్టెత్తుకపోతారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాథమికంగానే 80,000 కోట్లు అంటే మీరు చెప్పినట్టు అది రేపటి నాటికి లక్షల కోట్లకు 3 లక్షల కోట్లకు. ఏంటంటే 200 టీఎంసీలు అంటే 200 టీఎంసీలు కాదు, 200 టీఎంసీలో నిల్వ చేసే సామర్థ్యం. అంటే దాని ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇవాళ ఉదాహరణకి ఎట్లా అంటే, ఇప్పుడు ఇట్లా నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఇట్లా పోతూనే ఉంటాయి. నిల్వ సామర్థ్యం 200 కానీ వాడుకునేది 300 పైన ఉంటుంది. 300 పైన 300, 400, 500 దాకా కూడా ఉంటుంది. వచ్చినట్టు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మీరు చెప్తుంటే ఆల్మోస్ట్ ఒక 25% గోదావరిని ఎత్తుకపోతున్నట్టు అనిపిస్తుంది. నేనేమంటున్నాబ్బా, వాళ్ళు తీసుకుపోని, కానీ ముందు వాళ్ళకు ఒక అవకాశం ఉంది. మోడీ దగ్గర వాళ్ళది నడుస్తుంది కాబట్టి 2 పనులు చేస్తే మనకు అభ్యంతరం లేదు. ఆ సంగతి నేను చెప్తలేను.
ఈ కావేరీ లింక్ ఉన్నది కదా, అది ఇట్లాంటిదే కదా. అది చంపెల్ నుంచి ఇప్పుడు ఈ చెంపెల్ నుంచి అని ఓ తెలంగాణ ద్రోహి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అమెరికా నుంచి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ నాయనతో కలిసి ఏదో ప్రాజెక్టులు మాకు బాగా తెలుసు అని చెప్పి 2 పుస్తకాలు ప్రింట్ చేసి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరం స్నేహితులమే. కానీ జయశంకర్ గారు ఏమన్నారంటే, తెలంగాణ వచ్చినాక మీ స్నేహితులే మీకు ద్రోహులు అవుతారా అన్నాడు. వాళ్ళతోనే మీరు అంటే ఎట్లయిపోయిందంటే ఈ ద్రోహుల ముఖం కూడా నాకు ద్రోహబుద్ధి అవుతలేదు. ఆ ద్రోహికి ఏం తెలియదు నీళ్ళ గురించి, కానీ ఆయన వచ్చి టవర్స్లలో రహస్య సమావేశాలు రేవంత్ రెడ్డితోని, ఆయనకి ఏంటంటే మైండ్లో ఒక పురుగు తొలుతుంది, ఇచ్చంపల్లి కట్టాలి, ఇచ్చంపల్లి కట్టాలి. ఇచ్చంపల్లి కట్టాలంటే మేడిగడ్డం పేల్చేయాలి.